లాస్ట్ 1.5 డెకేడ్స్ నుంచి ఈ దేశంలో ఏదైనా కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే కమెంట్స్ చేసినప్పుడు కానీ ఎంటైర్ జడ్జిమెంట్తోనూ ఆర్ హియరింగ్స్తోనే నిమిత్తం లేకుండా ఆయా వ్యక్తులు లేదా పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు అందులో ఏదైనా ఒక లైను వాళ్ళకు అనుకూలంగా ఉన్న లైన్ తీసుకుని వాళ్ళకు అనుకూలంగా ఆయా కోర్టులు తీర్పిచ్చినట్టు మాట్లాడినట్టుగా చెప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. నిన్న సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చేసిన కమెంట్స్ని సైతం ఇటు ప్రతిపక్షాలు అధికార పక్షం కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే తీసుకున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన కమెంటు ప్రతిపక్షాలకు చెంపపెట్టిన అధికార పక్షానికి చెంపపెట్టిన ప్రతిపక్షం చెప్పుకోవడం మనం చూసాం. ఎగ్జాక్ట్గా ఇదే అంశానికి సంబంధించి జూన్ 28న నేను ఒక వీడియో చేశాను. ఎస్ఐఆర్తో బీహార్ బెంగాల్లో బెంబేలు అని చెప్పి. నేను ఆ వీడియోలోనే చెప్పాను సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా నేను అదే జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బీహార్లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్షాళనకు సంబంధించి ఎన్నికల కమిషన్ని మేము ఆదేశించజాలము. ఎందుకని? ఎన్నికల కమిషన్కి రాజ్యాంగం కల్పించిన హక్కు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఈసీ చేపట్టచ్చు అని చెప్పి. అలా అంటూనే ఒక కమెంట్ ఏం చేసిందంటే మేబీ ఇది టైం కాదేమో అని. ఎందుకంది? నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి బీహార్ స్టేట్లో, అసెంబ్లీ ఎన్నికలు. అందుకని జస్ట్ బిఫోర్ ఎలక్షన్ చేపట్టడం ఇది సబబు కాదేమో అన్న అభిప్రాయాన్ని మాత్రమే వెలువచ్చింది. అలా అని స్టే చేయమని కానీ ఆపేయమని కానీ ఏం చెప్పలేదు. నిజానికి ఇది కూడా డిబేటబుల్ పాయింటే. ఎందుకంటే ఇప్పుడు సరైన సమయం కాదనుకుంటే ఒక 2-3 years ముందే ఇది చేయాల్సింది అని కనుక మనం అనుకునుంటే ఈ 2-3 yearsలో వలస వచ్చేసి ఇక్కడ కార్డులు సంపాదించి ఇక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ని ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తే మరి దానికి ఏం సమాధానం చెప్తాం? ఇజంట్ ఇట్? ఓకే, ఆ విషయాన్ని అలా ఉంచితే కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఏంటది? ఆధార్, ఓటర్ ఐడి అండ్ రేషన్ కార్డ్ ఈ మూడింటిని ప్రమాణంగా తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి. కోర్టు అడిగింది ఈసీని ఎందుకు వీటిని తీసుకోవట్లేదని. ఆధార్ ఉన్న ప్రతి వాళ్ళు ఈ దేశ పౌరులైపోతే ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఈ దేశంలో లంక నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది, ఆ మాటకు వస్తే కోట్లాది మంది ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్ తోటి ఆధార్ సంపాదించేసి, రేషన్ కార్డు సంపాదించేసి, ఆ ఓటర్ ఐడి సంపాదించేసి ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తే వాళ్ళు దేశ పౌరుల కింద మనం ట్రీట్ చేస్తే ఎలా కుదురుతుంది? అందుకని రిలేటెడ్ డాక్యుమెంట్ మాకు ఇంపార్టెంట్, అందుకనే వాటిని మేము పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్పింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే యూ మే కన్సిడర్ అంది, యూ షుడ్ కన్సిడర్ అని అనలేదు. దానికి సంబంధించి కూడా ఫర్దర్గా మీరు మాకు వివరణ ఇవ్వండి, 28కి కేసుని పోస్ట్పోన్ చేస్తున్నాం అంది. కానీ 25th లోపే నిజానికి ఈ కార్వాయి పూర్తయిపోతుంది. 2003లో కూడా 1 month చేసింది ఇలాంటి రివ్యూ బీహార్లో. ఇప్పుడు కూడా జూన్ 24న చేపట్టింది, 25th కల్లా అయిపోతుంది ఈ మంత్. అది అయిన తర్వాత ఫ్రెష్ లిస్ట్లో ఒకవేళ పేరు లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఎ జెన్యూన్ పర్సన్ యూ కెన్ అప్లై, దెన్ వీ విల్ గివ్ ఇట్ టు యూ అంటుంది ఈసీ. ఈ దేశ పౌరుడు కానివాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తానంటే మనం ఎలా ఒప్పుకుంటాం? ఈసీ తీసుకునే నిర్ణయం సబబే కదా. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా. దీని గురించి మీరేమంటారు? మీ కమెంట్ రాయండి.